మైక్ వచ్చిందా మీడియా? ఎస్ ప్లీజ్ స్టార్ట్. నిహారిక గారు ఇక్కడ 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 హలో తారక్ గారు, ఎలా ఉన్నారు? సూపర్. సారీ మీ మెసేజ్కి రిప్లై చేయలేదు. రిప్లై చేయండి మళ్ళీ. ఎస్. యా, అయితే ఈ అంటే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు వరకు వచ్చిన సార్ ఫస్ట్ టీజర్ బాగుందో లేదో చెప్పండి సార్. సార్ అది వాళ్ళు లాస్ట్ చెప్తారు. చెప్తారు ఆల్ ద బెస్ట్ అని చెప్పి. అది మీరు స్టార్ట్ చేస్తే మాకు పాజిటివ్ ఎనర్జీ. సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లో ఉంటుంది సార్, మా ఫ్లోలో మమ్మల్ని రనవండి. ఏదేమైనా టీజర్ మాత్రం అదిరిపోయింది, దాంట్లో మీ లాస్ట్ డైలాగ్ ఇంకా తోపు అనమాట. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హ్యాపీ. సారీ సార్, కంటిన్యూ. యా, అయితే నిహారిక గారు ఇక్కడ అంటే గ్లిమ్స్ వచ్చింది, దాని తర్వాత మీరు రిలీజ్ చేస్తున్న ఏ కంటెంట్ ఒక బయటకు దోసేశారు. తర్వాత ఈయన వచ్చి చూస్తే లోపల ఆఫీస్లో స్టెప్స్ అవి ఇవి అన్ని పండగ సినిమాలు అన్నింటిని వాడేశారు, రకరకాలుగా చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఈ కొత్తగా వచ్చిన ఈ బిల్డప్ బాబా ఇది ఒకటి ఉంది కదా కొత్త లేటెస్ట్, దాంట్లో ఆ మూడిట్లో మీరు ఏ ప్లాన్ తీసుకున్నారు ఎందుకు? నేనా? ఇప్పుడు టీజర్ రిలీజ్ అవుతుంది, మీరు యూట్యూబ్కి వెళ్ళి కింద కమెంట్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది ప్యాకేజ్. ఆల్ త్రీ. అయితే మానస శర్మ గారిని అంటే ఇంత నమ్మి మీ ఇంతకుముందు సినిమాకి ఏంటంటే చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు, అదంతా చేశారు. బట్ ఈ సినిమా నాకు తెలిసి చాలా తక్కువ టైంలో స్టార్ట్ అయినట్టు, తక్కువ టైంలో అంటే మానస గారిని నమ్మడానికి రీజన్ ఏంటి? ఈ కంటెంట్ ఎలా ఉండబోతుంది? అంటే మహావీరుడు అంటున్నారు, అది అంటున్నారు, ఓ పక్కన చూస్తేనేమో ఆయన డైలాగులు ఏమో టోటల్ కాంట్రాస్ట్లో ఉన్నాయి. నమ్మకం అనేది నాకు ఆబ్వియస్లీ ఫస్ట్ యాక్చువల్లీ మాన్సా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రైటర్ అన్నారు. యాక్చువల్లీ మేము మ్యాడ్ హౌస్ అని యూట్యూబ్లో ఒక చిన్న సిరీస్ చేసాం. ఇట్స్ వెరీ సిలీ, కోవిడ్ టైంలో చేసాం అనుకుంటా. దానికి ఫస్ట్ టైం మాన్సా శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. సో అప్పటి నుంచి నాకు తెలుసు. సో నమ్మకం మాన్సా ఒక్కదాని మీదే కాదు, ఐ థింక్ ఇట్స్ ద కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. అంటే నేను మా క్రూని కాస్ట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందరూ కలిసి ఐ నో వీ కెన్ ప్రొడ్యూస్ అ స్ట్రాంగ్ ఫిలిం. లెట్ ఇట్ బీ జీ స్టూడియోస్, అనుదీప్, అన్వర్, సంగీత్, శ్రీను, మాన్సా అందరూ. సో అది నా టీం మీద నాకున్న నమ్మకం. సంగీత్ గారు సార్, అంటే బేసిక్గా ఇప్పుడు చాలామంది లేడీ డైరెక్టర్స్ ప్రూవ్ చేశారు, అంటే మేము ఏదైనా చేయగలమని చెప్పి హిట్స్ కొట్టారు, బ్లాక్ బస్టర్స్ కొట్టారు. బట్ స్టిల్ లేడీ డైరెక్టర్ అనగానే లేడీ డైరెక్టర్ అనే ఒక చిన్న ట్యాగ్ ఎక్కడో ఇస్తూ ఉంటారు. సో మానసగారితో వర్క్ చేయడం అనేది మీకు ఎలాంటి ఇది అనిపించింది దీంట్లో? సార్ నేను వర్క్ చేసింది డైరెక్టర్ మానస శర్మతో సార్, లేడీ డైరెక్టర్ మానస శర్మతో కాదు సార్. నాకు ఆవిడ కట్ చెప్పింది యాజ్ అ డైరెక్టర్. అంటే నాకు అంటే ఎక్కడో మేబీ మనం అదే సార్, మీ హెల్ప్ ఉంటే మనం ఆ మేల్ ఫీమేల్ అనేది తీసేచ్చేమో అనిపిస్తుంది సార్. అసలు మనం ఈ క్వశ్చన్లు అడగకపోతే బెటర్ ఉంది సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ సార్, మీరు మేల్ జర్నలిస్ట్ ఫీమేల్స్ కాదు సార్, మీరు జర్నలిస్ట్ అంతే. ఆవిడ అంతే సార్, ఆవిడ డైరెక్టర్కి జెండర్ ఇవన్నీ ఎందుకు సార్? నాకు ఆవిడ కట్ చెప్పారు, అదిరిపోయింది అనిపించింది. ఎవరితో చేద్దామని అనగానే నిహారిక గారి పేరు చెప్పారు, ఇంకా అదిరిపోయింది అనిపించింది. వీళ్ళిద్దరు ముందుండగా నేను ఎందుకు భయపడాలండి? నాకు అసలు వెంటనే ఎక్కేసాను నేను. My full faith was on her, and then when she told me Niharika garu is on board, both of them was the main reason నేను కళ్ళు మూసుకొని చేసేచ్చు. I know she can direct and I know how she can take the film into the audience. I know how she can position a film. ఆవిడ ఆల్రెడీ చేశారు. పైగా నేను ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశాను కాబట్టి ఒక వెబ్ సిరీస్కి ప్రీ రిలీజ్ చేసిన ఫస్ట్ పర్సన్ ఈవిడే. అదే నిజంగా సార్, అప్పటివరకు ఎవరు చేయలేదు. సో షీ వాజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్. సో ఐ వాజ్ లైక్ ఇంకా వీళ్ళిద్దరు ఉన్నాక ఇంకా నాకెందుకు సార్ డౌట్లు? నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వీళ్ళిద్దరి మీద. అయితే రీసెంట్గా మీ బ్రదర్ కూడా హిట్ కొట్టారు. సో దీంట్లో కూడా హిట్ వైబ్స్ అనేది కనపడతా ఉన్నాయి, ఆల్రెడీ చూశారు కదా రెస్పాన్స్. సో ఖచ్చితంగా ఇది కూడా హిట్ కొడదని చెప్పి హిట్ అవ్వని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నిహారిక, సురేష్ గారు చెప్పండి. కంగ్రాచులేషన్స్ అమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్న సినిమాలకి మామూలుగా లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది, అది 3 months 6 monthsలో కంప్లీట్ చేస్తారు. కానీ ఈ సినిమాకు 1 year ఎందుకు పట్టింది అంటే? మధ్యలో స్ట్రైక్ అనేది ఒకటి అయింది కదా సార్. ఒక చిన్న సినిమా మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసుకుంటాం. ఐ మీన్ నేను కమిటీ చేసినప్పుడు కానీ ఇది చేసినప్పుడు కానీ, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆల్సో. సో మాకు ఒక స్కెడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఈ స్ట్రైక్ అనేది అయితే పడిందో వీఆర్ వెరీ స్ట్రెస్డ్. ఎందుకంటే తెలీదు నాకు ఫస్ట్ సినిమాకి స్ట్రైక్ లాంటివి అవ్వలేదు, ఏమవుతుంది ఎప్పుడు మళ్ళీ యూనో రెజ్యూమ్ అవుతుంది అంటే నో వన్ హ్యాడ్ అన్ ఐడియా. అక్కడ ఈదర్ ఆఫ్ దెమ్ వర్ ఫైటింగ్ ఫర్ యునో దట్ ప్రాబ్లమ్.
విఎఫ్ఎక్స్ అనేది మాకు టైం దొరికింది కాబట్టి ఆ 16 రోజుల్లో కాకుండా సర్లే ఎనీవే 16 రోజులు అయింది కదా ఇంకొంచెం లెట్స్ సిట్ మోర్ ఆన్ ద యునో ద ప్రీ ప్రొడక్షన్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ అని వీ సాట్ అండ్ దట్ ఈస్ వై ఐ డోంట్ థింక్ ఇట్స్ లేట్. ఎస్పెషల్లీ ఈ టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయింది. ఆయన తెలియక థ్యాంక్ యూ ఫ్రమ్ అనుదీప్. సో ఆయనకి తెలియకుండా ఓ సాంగ్ లేపేస్తారా? మీరేమో 4 పాటలు, ఆయన 3 సార్ ఆ సాంగ్ సినిమాలో ఉంది కానీ రిలీజ్ తర్వాతే మేము జనాలకి వినిపించే లాంటి సాంగ్ అది, అందుకని. సరే, మీరు లీకులు లాంటివి చేయకండి సార్ ప్లీజ్. కమిటీ కుర్రోళ్ళకి బాగా సూపర్ సినిమా సూపర్ 11 మంది, మీరు ఆ 11 నెంబర్ అనేది బాగా పాపులర్ అయింది అప్పుడు కమిటీ కుర్రాడు. సో ఈ సినిమాకి అలా ఏదైనా ఉంటుందా? మై హీరో సార్, యా హీఈస్ మై బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి, మా అందరికీ. అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడతాను ప్రీ రిలీజ్లో, బట్ ఈ సినిమాకి స్టాండౌట్ అయ్యేది అక్కడ 11 మంది కలిపి ఎంత స్టాండౌట్ అయ్యారో ఇక్కడ ఒక్కడు సంగీత్ శోభన్. హీ విల్ టేక్ సంగీత్ బాగా ప్రిపేర్ చేశాను కదా, వాట్సాప్లో పంపించేది ఒకటి చెప్పేసాను నేను. సంగీత్ సార్ మీరు ఈ రేంజ్ హీరో మేము మర్చిపోయాను, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్నాబ్బా నువ్వు. సార్ నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ ప్యాకేజ్ కాదు కదా ఇది సార్. దే ఆర్ వెరీ స్వీట్ సార్ సిన్స్ డే 1 మ్యాడ్ డే 1 నుంచి సమ్హౌ ఏంటనే ఏదేది 300. సో మీరు చేసిన హీరోగా చేసిన 4 సినిమాల్లో 2 బ్లాక్ బస్టర్ హిట్. ఇందాక అంటే ప్రోమోలో చూశాను. రేపు పాన్ ఇండియా హీరోగా మీరు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దాని మీద ఎందుకు అలా చేసుకున్నారంటే? లాస్ట్ వినపడలేదు సార్. దాని మీద నేహారికి చెప్పారు కదా, నువ్వు పాన్ ఇండియా హీరో అని అంటున్నప్పుడు డెఫినెట్గా అవ్వాలని కాన్ఫిడెంట్ ఏమన్నా మీకు వచ్చిందా అంటే? అంత ఆలోచించలేదు సార్, అది ఏదో వీడియోలో బాగుందని పెట్టాము సార్. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ పుష్ చేస్తే మేము ఇలా మంచి కాంటెంట్తో వస్తే మేబీ అవ్వచ్చు సార్ పాన్ ఇండియా వన్ డే. చెప్పలేము, ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. సరే, అన్నయ్య సక్సెస్ చూసి మీరు పెరిగిన వాళ్ళు, అలాగే మీ సక్సెస్ చూసి అన్నయ్య ఆనందపడ్డాడు. సో రీసెంట్గా అన్నయ్య సక్సెస్ చూసి మీరు ఏం కామెంట్ చేశారండి? కామెంట్ కంటే ఒక్కటి మాత్రం నాకు చాలా జెలసీ అనిపించింది సార్. ఆ హగ్ ఏదైతే నాకు రాలేదో అది మాత్రం నేను మర్చిపోను సార్. అంటే మీ సినిమాకి కూడా ప్రభాస్ ప్రమోషన్ ఎప్పుడైనా చేస్తే ఆలోచనతో ఈ సినిమా సార్ హగ్గే నేను వదలను సార్ ఆయన్ని, రోజు మొత్తం పట్టుకున్నట్టు నేను ఆయన్ని. బట్ వెరీ హ్యాపీ సార్. నేను అన్న ఎక్కువ సార్, ఇద్దరు అన్నతమ్ముల మధ్యలో ఎక్కువ ఎమోషనల్ టాక్ ఉంటుంది సార్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, మేమైతే రక్తాలు వచ్చేలా చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం సార్. సో నేను వాడు పోలకడ నెత్తుందనేవరా అనే బ్యాచ్ అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు సార్. బట్ నాకు ఇంకా గుర్తుంది సార్, ప్రీమియర్స్ పడే టైంకి నేను అమ్మగారు ఇంట్లో ఉన్నాం సార్. ఆవిడ సైలెంట్గా రామకోట ఏదో రాసుకుంటున్నారు సార్. ఆవిడ, నేను సైలెంట్గా హాల్లో కూర్చున్నాను సార్, ట్విట్టర్ ఓపెన్ చేసి కూర్చున్నాను సార్. అంతే. ఆ ఒక 2 hours షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 hours జస్ట్ సైలెన్స్ సార్, ఏం లేదు. అండ్ ఒక్కొక్క పాజిటివ్ ట్వీట్ రావడం, అండ్ వాడికి కూడా తెలియదు సార్. బట్ నేను చాలా ఎమోషనల్ అయిపోయాను సార్ నేను కూడా, ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కదా సార్. నాకు దేవుడి దయ వల్ల ఫస్ట్ సినిమా వర్కౌట్ అయింది, బట్ మా వాడు 2015లో వచ్చాడు సార్. అండ్ I don't think anybody will ever say Santosh Shoban is a bad actor. He's one of the best we have. బట్ అలాంటి అతనికి సక్సెస్ రావడం అనేది ఆడియన్సే లైక్ ఏంట్రా మనోడికి పడట్లేదని ఫీల్ అయ్యి ఫస్ట్ టైం కపుల్ ఫ్రెండ్లీ హిట్ అని టాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అదొక పర్సనల్ విన్గా తీసుకున్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే ఎంత ఓన్ చేసుకోకపోతే ఒక మనిషిని హిట్ని అరే మనోడు హిట్ కొట్టాడని ఫీలింగ్ వచ్చిందంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. మా అన్న సక్సెస్ లేదని ఎలా ఉంటుంది సార్, అంతమంది మావాడు అంటున్నప్పుడు ఇంకా సక్సెస్ లేదు, అది హిట్టే సార్ అంతే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మేమందరం వచ్చాడు నైట్, ఐ థింక్ ప్రీమియర్స్ అంతా తిరిగి 1 o'clock వచ్చాడు సార్. ఒక హగ్ ఇచ్చాను, రూమ్కి వెళ్ళి పడుకున్నాను సార్ అంతే. సంగీత్ గారు ఇక్కడ అంటే ఇందాక మీరు హగ్ అన్నారు, ఆ హగ్ ఏదో క్లారిటీ లేదు, ప్రభాస్ గారు హగ్గా లేకపోతే హీరోయిన్ హగ్గా ఏదో మిస్ అయిందన్నారు, ఏ హగ్ అది? అదే సార్ వెయిట్ చేస్తున్నా, ఏంటి ఇందాక నుంచి ఏమీ రావట్లేదా అని చూస్తున్నాను సార్. అమ్మయ్య ఒకటి వచ్చేసింది, అమ్మయ్య సినిమాకున్న దిష్టి అంతా పోయింది సార్. హ్యాపీ, వెరీ హ్యాపీ సార్. నాకు హగ్ ఇస్తే నేను అందరిని హగ్ చేసుకుంటా సార్. నాకు హగ్గే సార్. అడుగుతున్నా ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు అడిగితే నాకు తమ్ముడు 2 నిమిషాలు, నాకు ప్రభాస్ నాకు కావాలి, నాకు పవర్ స్టార్ గారు హగ్ కావాలి, నాకు చిరంజీవి గారు హగ్ కావాలి, నాకు అందరు హగ్స్ కావాలి సార్. నాకు సంగీత్ గారు, హలో అండి, హియర్ సంగీత్ గారు. ఓ సారీ, హాయ్ 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 అండి. టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అయితే
మీరు ఎప్పుడు నెక్స్ట్ డోర్ బాయ్ లాగా కనిపిస్తూ ఉంటారు అండ్ ఇది కొంచెం నాకెందుకో కొంచెం మీరు మీ జాన్రా దాటి వచ్చారేమో అని అనిపించింది. బట్ మళ్ళీ టీజర్ చూసిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే అనిపించింది. సో కొంచెం ఏమైనా అనుకున్నారు కదండి, దొరికేసింది అనుకున్నారు కదా, దొరికిపోతాడు. లేదు లేదు అంటే మళ్ళీ కొంచెం ఏదో డిఫరెంట్గా కనిపించబోతుంది అని అనుకున్న టైంలో మళ్ళీ టీజర్లో అదే హిలేరియస్ కామెడీ కనిపించింది మీది. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఎనీ అదర్ డిఫరెంట్ జాన్రా ఏదైనా చేయాలి అనుకుంటే ఏం ట్రై చేస్తారు? డెఫినెట్లీ రామ్ కామ్ అంటే రామ్ కామ్ ఎక్స్పెరిమెంట్ అని కాదండి. రామ్ కామ్స్ ఆర్ ఇట్స్ డైలీ స్టేపుల్ ఫుడ్ అనమాట. అవి లేకపోతే మనకి అమ్మో మన యూత్ ఆగరు. వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ రొమాంటిక్ కామెడీస్, వీ నీడ్ హ్యావ్ లవ్ స్టోరీస్ టోల్డ్. నేను అలాగా 6-ప్యాకా తమ్ముడు, మనం డబుల్ మసాలా చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తమ్ముడు, నువ్వేం ఆడుతున్నావు. బట్ లేదండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇట్లా ఒక లిస్ట్ పెట్టుకుని ఐ హ్యావ్ టు డూ ఈ జానర్స్ అని కాదు. బట్ నాకు కథ విని నచ్చితే నేను చేస్తాను అంతే. డెఫినెట్లీ ఐ వాంట్ టు చేంజ్ మై జానర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఐమ్ డూయింగ్ అ ప్రాజెక్ట్ విత్ ధీరజ్, సో దట్ ఈస్ అ కంప్లీట్ జానర్ షిఫ్ట్. బట్ నాట్ ఇట్లా it's not a serious film that I'm going to do. Every film I do, it will have entertainment because that's what they expect from me, and it is also a little bit of my duty. నేను డెఫినెట్గా వాళ్ళకి ఇవ్వాలి అది, బట్ డిఫరెంట్ వేలో ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఆల్ ది బెస్ట్ అండి. అనుదీప్ గారు హాయ్ అండి. నిజంగా చాలా అంటే ఇట్స్ లైక్ అ గూస్ బంప్స్. ఒక టైంలో మీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వింటుంటే చాలా బాగా అనిపించింది. అండ్ 4 songs 3 songs అనేది మీరే కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ 4 songsలో వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ సాంగ్ ఏదైనా మీరు కంపోజ్ చేస్తారు అని అంటే ఏ సాంగ్ చెప్తారు? ఒక సాంగ్ ఐ మీన్ 3 or 4 అని కన్ఫ్యూజన్ ఉంచానండి. ఆ సాంగే అండి, ఆ సాంగే. నిహారిక గారు హియర్ Hello. మ్యామ్, మీరు ఎంచుకునే కాన్సెప్ట్ చాలా బాగుంటాయి. లాస్ట్ సినిమా కానీ ఈ సినిమా కూడా చాలా ప్రామిసింగ్గా కనిపిస్తుంది. సో మీరు కొత్త డైరెక్టర్లనే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి మ్యామ్? కారణం ఏం లేదు సార్, నా దగ్గరికి ఆల్రెడీ సినిమాలు చేసిన డైరెక్టర్లు వచ్చి నేను నీతో సినిమా చేస్తాను నన్ను ఎవరు అడగలేదు కాబట్టి. అండ్ ఆల్సో న్యూ డైరెక్టర్స్ ఎవరైతే వచ్చారో, యదువంశీ కావచ్చు, మాన్సా కావచ్చు, మహేష్ గారు కావచ్చు, కంటెంట్ నచ్చింది, దీన్ని నేను బ్యాక్ చేయాలనిపించింది, చేశాను. ఓకే, మీరు రీసెంట్గా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, కంగ్రాచులేషన్స్ అండి. మా డైరెక్టర్కి మా హీరోకి వచ్చింది. అదే ఆ ఈవెంట్లో మీకు 1 minute మాట్లాడడానికి ఛాయిస్ ఇవ్వడం డిసప్పాయింట్ అయినట్టుంది, దాని గురించి చెప్తారండి. అంతే సార్, నేను యాక్చువల్గా ఈవెంట్కి వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడే రాకాస పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉండే. నేను చాలా ఎక్సైటెడ్గా, నాకు ఇష్టం సార్, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఎందుకు డెబ్యూటాన్స్ తోటి వర్క్ చేశానంటే ఇప్పటి వరకు నాకు వాళ్ళల్లో ఆ ఇన్నోసెన్స్ తోటి ఆ హార్డ్ వర్క్ చెయ్యాలి, ఆ ఒక్క ఛాన్స్ వస్తే హార్డ్ వర్క్ నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అనేది చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది నాకు. అంటే అలాంటి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారో మనం వినినప్పుడు మనం నిజంగా ఎందుకున్నాం సినిమా ఇండస్ట్రీలో, వాట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ స్టక్ టు సినిమా అనేది మనకు అర్థమవుతుంది. సినిమా మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. అది నేను యాక్చువల్లీ వెయిట్ చేశాను సార్. తమిళ్ డెబ్యూటాన్స్ కావచ్చు, కన్నడ డెబ్యూటాన్స్ కావచ్చు, తెలుగు డెబ్యూటాన్స్ కావచ్చు, మలయాళం డెబ్యూటాన్స్ మాట్లాడారు. ఐ డోంట్ నో వై, బట్ మన వాళ్ళకి, తమిళ్ వాళ్ళకి, ఇంకా కన్నడ వాళ్ళకి ఛాన్స్ రాలేదు. అండ్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్, ఎందుకంటే ఆ 1 minute సార్, మనకి ఆస్కార్స్లో వెళ్ళినప్పుడు ఒక టైమర్ వేస్తారు, టైం దాటేసిన తర్వాత వెళ్ళిపోమంటారు, ఇట్స్ ఓకే. టైం కన్స్ట్రెయింట్స్ ప్రతి దాంట్లోనే ఉంటాయి, ఎంత పెద్ద ఇప్పుడు మనకు కూడా ఈవెంట్కి టైం కన్స్ట్రెయింట్స్ డెఫినెట్గా ఉంటాయి. కానీ ఆ ఒక్క నిమిషం ఏదైతే వాళ్ళు లాక్కున్నారో, తీసేసుకున్నారో, అది డెబ్యూ డైరెక్టర్స్ నుంచి, డెబ్యూ యాక్టర్స్ నుంచి తీసుకోకుండా ఉండుంటే బెటర్గా ఉండేది అనిపించింది. ఓకే, డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, అడుగుతారు ఎవరు లేదా అని. మ్యామ్ ఫస్ట్ సినిమా చేయడం అనేది ఎవరికైనా ఒక డ్రీమ్. సో ఆ సినిమాని ఒక ప్రొడ్యూసర్తో ఒప్పించడానికి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి? ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఈ సినిమా జర్నీలో? నిహారిక గారితో ఇట్ ఈస్ అ లిటిల్ ఈజీ ఫర్ మీ. ఎందుకు అంటే ఆల్రెడీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూశాను, నేను చేశాను ఆవిడతో. అండ్ మ్యాడ్ హౌస్ కూడా చేశాను కదా, నాకు బెంచ్ లైఫ్ కూడా చేశాను యాజ్ ఎ డైరెక్టర్. సారీ. సో నాకు
నిహారిక గారికి ఎలాంటి కాంటెంట్ నచ్చుతుందో ఒక ఐడియా ఉంది. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈ కథ రాసుకుంటున్నప్పుడు సంగీత్ ఒకసారి ఓకే చెప్పాక ఐఎమ్ లైక్ ఓకే నిహారిక గారికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో నాకంత ఒక్క నెరేషన్లో ఓకే అయిపోయింది నిహారిక గారితో. సో ఆనెస్ట్లీ అంత ఒప్పించుకోవడానికి కష్టపడలేదు. ఒప్పించుకున్నాక ఏదైతే జరిగిందో అది రెస్ట్ ఈస్ హిస్టరీ. ఈ కథ చెప్పడానికి మోటివేషన్ ఏంటి? వాట్ మోటివేటెడ్ యూ? నేను ఆల్రెడీ డైరెక్టర్ అయ్యానండి. అప్పటికే బెంచ్ లైఫ్ అని ఒక సిరీస్ చేశా. అఫ్ కోర్స్ దట్ ఈస్ ద ఫస్ట్ మోటివేషన్. డైరెక్టర్ ఎలాగైనా అవ్వాలి, ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ ఎలా అయినా అవ్వాలని చెప్పి. ఐఎమ్ ఎ వెరీ ఓల్డ్ సోల్. నేను పాత సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటా. విఠలాచారి గారు నా ఫేవరెట్ డైరెక్టర్ అనమాట. సో మీరు ఐ వోంట్ సే అంత రీచ్ అవుతామని కానీ అక్కడక్కడ ఒక గ్లిమ్సెస్ చూస్తారు. ఈ కథకైతే మాత్రం విఠలాచారి గారి స్టోరీస్ ఆ మేకింగ్ అంతా హై ఇన్స్పిరేషన్ అండి. ఇంకొకటి ఇప్పుడు థానోస్ అవ్వచ్చు, ఈ సూపర్ హీరోస్ మార్వెల్ అవ్వచ్చు, మనం అంతా అవి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. కానీ మనకి ఉన్నాయి కథలు. మనము మన ఫోక్లోర్ అవ్వచ్చు, మన స్టోరీస్ని కూడా ఆ రేంజ్ మేకింగ్ తీసుకెళ్ళగలుగుతాం. సో అది ఒకటి ఉండింది. మన లోకల్ కథలు చెప్పాలి, వాటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. తర్వాత వచ్చే జనరేషన్స్ ఆ కథలు మర్చిపోకూడదు. నాకు అది మా అమ్మమ్మ గారి నుంచి వచ్చింది. సో ఐ వాంటెడ్ టు కీప్ దట్ అలైవ్. సో అది ఖచ్చితంగా మీరు ఈ స్టోరీలో చూస్తారు. మానస గారు హియర్ అండి. సారీ, టీజర్ చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టినంత బాగుంది. థ్యాంక్ యూ అండి. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. అయితే స్టోరీ నిహారిక గారికి చెప్పక ముందు ఎంతమందికి చెప్పడం జరిగింది, లేదా స్ట్రైట్ అవే టు నిహారిక గారేనా? అసలు మాన్సా పింక్ ఎలిఫెంట్ వదలలేదండి. షీ వాజ్ ఆల్వేస్ షీజ్ అవర్ ఇన్ హౌస్ డైరెక్టర్ యాజ్ ఆఫ్ నౌ. యా, ఎవరికి చెప్పలేదండి. ఒక సంగీత్కి చెప్పాను, తర్వాత వెంటనే నిహారిక గారికి చెప్పారు అంతే. వై ఓన్లీ సంగీత్ అండి? అందరికీ ఫోన్ పేలో ఏ అమౌంట్స్ బాగా వస్తాయి అర్థమైంది నాకు. సంగీత్ గారు ఎంత ఇచ్చారు వాళ్ళకి? సంగీత్తో ఆనెస్ట్లీ మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసాం. అది మంచి చాలా పెద్ద హిట్. వీఆర్ లైక్ ఫ్యామిలీ. అయినా కూడా ఇది నేను సంగీత్కి చెప్పిన 6వ కథండి. 5 కథలు రిజెక్ట్ చేశాడు, తర్వాత ఈ కథ ఒప్పుకున్నాడు. సో అంత ఈజీగా అయితే అవ్వలేదు. సంగీత్ గారు 5 కథల్ని ఎందుకు రిజెక్ట్ చేశారండి? వాట్ ఈస్ ద రీజన్? ఏండి సినిమా అయిపోయే టైంకి ఏంటంటే గొడవలు పెడతారు మీరు? గొడవ పెట్టలేదండి, జస్ట్ ఆస్కింగ్. వీరబాబు కోసం అండి. వీరబాబు కోసం 5 కథల్లో ఎక్కడ సారీ 5 కథల్లో ఎక్కడా కనెక్ట్ కాలేదా రిజెక్ట్ చేయడానికి? ఏండి ఇప్పుడు ఎందుకండి మానిన గాయాలని మళ్ళీ ఎందుకండి చెప్తున్నారు? ఎందుకు మానిందో తెలుసుకుందామనండి. లేదు, రిజెక్ట్ అంటే చెప్పాయి కదా, నాకేదో హీరోకి వెళ్ళి ఇచ్చినట్టు నరేషనే ఉండదు. వీ డిస్కస్ ఈ కథ బాగుంటుందా, ఈ జానరా నీకు సెట్ అవుతుందని. ఈ కథ అయితే పర్ఫెక్ట్గా అసలు ముందు చేద్దాం అనుకోలేదు సంగీత్తో. ఈవిడ ఇలా చెప్తున్నారు, అసలు ఈ కథ నాకు చెప్పలేదు. ఆవిడ వేరే ఈ కథ జస్ట్ అలా పెట్టుకుని ఊరికేదో ఐడియా ఉంది బాబు అని చెప్తా అని చెప్తే, మరి ఈ కథ నా దగ్గర చెప్పకుండా ఏవేవో చెప్తారేంటని చెప్పి నేను రియాక్ట్ అయ్యి నాకు ఈ కథ ఇచ్చానని చెప్పి అడిగింది. అంటే మీరే ఫోర్స్ఫుల్ గా ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. అయ్యానండి. ఓకే, అయ్యానండి. నాకు నచ్చింది నేను చేసుకున్నాను. డిసిషన్ కరెక్ట్ అండి. చాలా చాలా బాగా సెట్ అయ్యారు. నిహారిక గారు. సో గెటప్ శ్రీని గారు, నిహారిక గారు అన్న నీ రోల్ ఎలా ఉండబోతుంది సినిమాలో? అవునండి, నాకేం వినిపించట్లా. థ్యాంక్స్. వద్దు మళ్ళీ అకౌంట్లో డబ్బులు పడతాయి అంటారు ఆవిడ. అది ఇక్కడ సంగీత్ గారి ఫ్యాన్స్ కన్నా గెటప్ శ్రీని గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. చాలా ఎక్కువ వస్తుంది, 5లో పెట్టారు అందరూ. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. గెటప్ సిన్ గారు. ఓకే, మీ రోల్ అన్న స్క్రీన్ లో మీ రోల్ వచ్చినప్పుడు ఎంత కేకలేసే సీన్స్ ఉన్నాయా? ఎలా ఉండబోతుంది? అలా రాశారు డైరెక్టర్ గారు, నిజంగానే చాలా బాగుంటుంది. అంటే ఇద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటాయి. నిహారిక గారు, రాకాస ట్రేజర్ చాలా బాగుంది. AAAలో పెట్ట కారణం ఏమైనా ఉందా? శుభప్రదంగా ఫ్యామిలీతో స్టార్ట్ చేద్దామని కాదు, అక్కడ రాకాసులో 3 ఏళ్ళు ఉన్నాయి, అందుకని AAAలో పెట్టారేమో అనుకున్నా. లేదండి, అట్లేం లేదు. అలాగే ఫస్ట్ మూవీ చూస్తే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు తీసుకెళ్లారు. ఫస్ట్ మూవీ
ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఏందిరా ఇది? నిహారి సినిమా కూడా ఇలాగే ఉంటుంది. హీరోయిన్కి ఎంత స్కోప్ ఉంటుందండి ఈ సినిమాలో? ఇట్స్ అ వెరీ బ్యాలెన్స్డ్ స్టోరీ అండి. ఎవ్రీ క్యారెక్టర్ యూ సీ, మీరు ఏ క్యారెక్టర్ చూసినా అన్నిటికీ చాలా స్కోప్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఆల్వేస్ సంగీత్ ఒక వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. బట్ సినిమా మొత్తం చూసాక టీజర్ అలా అనిపించిందేమో, బట్ సినిమా మొత్తం చూసాక ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ గ్రాఫ్ ఉంటుంది. సేమ్ హీరోయిన్ కూడా అంతేనండి. అంటే మూఢనమ్మకాల చుట్టే మొత్తం స్టోరీ తిరుగుతుందా? ఇందులో కొత్తగా ఏం చూపించబోతున్నారు? లేదు. ఇంకొంచెం డీటెయిల్గా మీకు ట్రైలర్లో తెలుస్తుంది. మూఢనమ్మకాలు అని కాదు, మన ఫోక్లోర్, మన పాత కథలు అని చెప్పుకోవచ్చు. అంటే టైటిల్ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది, ఊడలతో చేసినట్టుంది. ఏంటి ఆ డిజైన్ వెనుక కాన్సెప్ట్ ఏమైనా ఉందా? అగైన్ నేను ఒకటే చెప్పగలుగుతా, ట్రైలర్ చూస్తే ఇంకొంచెం ఐడియా వస్తుంది. సినిమాలో ఇంకెంత అండి, మహా అయితే 4 weeks ఉందా? ఐ థింక్ 4 weeksలో ఇంకా మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది. సారీ సార్, సంగీత్ షో వన్ మ్యాన్ షో ఉంటుందో తెలియదు అని సార్. మాన్సా శర్మ 1 woman షో మాత్రం 100%. సినిమానే ఆమెది కదా, నిహారిక గారు సినిమానే ఆమెది కదా. నేను అదే అన్నాను, డెఫినెట్గా ఉంటుంది. నిహారిక గారు మానస, లైక్ యూ టోల్డ్ మీ లైక్ యూ ఆర్ ఫ్రమ్ శ్రీకాకుళం అని చెప్పారు కదా. సో అంటే ఎక్కువ ఎంతోమంది గొప్ప తెలుగు రైటర్స్ వచ్చిన ప్లేస్ అది. సో అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ని ప్రజెంట్ చేద్దామని మీకు ఉంటుంది? లైక్ అంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు కానీ. పర్సనల్గా నాకు కొంచెం నా వరకు నా స్కోప్లో బిగ్ స్కేల్లో చేయడం ఇష్టం అండి. కానీ ఎప్పుడైనా కోర్ పాయింట్ మాత్రం ఎమోషనే ఉంటుంది. ఆల్వేస్ ఇట్ ఈస్ హ్యూమన్ ఎమోషన్. ఇందులో కూడా రాకాస అని ఉంది కదా. ఓకే, సినిమా చూసాక అర్థమవుతుంది. బట్ ఎవ్రీ టైం నా స్టోరీస్ అయితే ఆకాశ ఉంటుంది కానీ కోర్ పాయింట్ హ్యూమన్ ఎమోషన్. కామెడీ ప్లస్ ఎమోషన్ ఈజ్ మై వే ఆఫ్ రైటింగ్. సో ఏ సినిమా అయినా అలానే ఉంటుంది. గెటప్ సింగర్ సంగీత్, గెటప్ సింగర్ నుంచోమంటున్నారు అని భయపడ్డా. ఏం లేదు. అయితే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఏంది, ఎలా ఉండబోతుంది? మీ ఈ సినిమాలో అంటే హీరోతో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అండి, బాలు అని. సో నా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, నా పేరు బాలు, మళ్ళీ దీంట్లో కూడా బాలు అని పెట్టారు. సో చాలా బాగుంటుందండి. అంటే టీజర్లో చూసినట్టనే హీరోతో పాటు ఉంటూ అలా. హీరోతో పాటు మీ క్యారెక్టర్ చాలా ఉండేటట్టు కనబడుతుంది కదా. అవునండి. చివర్లో ఏమన్నా టెస్ట్ ఉంటుందా? ఒకరిలో ఒకరు ఏమన్నా విలన్గా ఏమన్నా? ఇలాంటి టెస్ట్లు ఏమి లేవండి, అన్నీ అక్కడే స్క్రీన్ మీద ఉంటాయండి. అది చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే హ్యాపీగా నవ్వుకోవచ్చు అండి. ఫ్యామిలీ అందరూ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరూ రావచ్చు. హ్యాపీగా చూసే సినిమా అండి ఇది, అది మాత్రం చెప్పగలను. సంగీత్ గారు, దివ్య గారు కంగ్రాట్స్. టీజర్ చాలా బాగుంది అండ్ మీ ప్రమోషన్ స్టైల్ చాలా బాగుంది. అంటే టీజర్ రాకముందే మీ ప్రమోషన్ గట్టిగా వైరల్ అయింది. అండ్ అంటే ఒక 5 స్క్రిప్ట్ విన్నాను, అవి సెట్ అవ్వలేదు అన్నారు కదా. సో దీన్ని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? ఇంకోటి ఏంటంటే మీకు అంటే మీ ఫ్యామిలీకి మానస అనేది బాగా ఈ మధ్యన సో లక్కీ అనుకుంటా 2026 మానస వారణాసి అక్కడ హిట్, మానస గారితో ఇక్కడ హిట్. సార్ సారీ సార్, సార్ సారీ, క్వశ్చన్ ఏంటి సార్? నాకు మధ్యలో మర్చిపోయాను నేను. మీరు కనెక్ట్ అయిన పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సార్, ఇప్పుడు దీన్ని ఎందుకు కనెక్ట్ అయిందో కట్ చెప్పాలి సార్. మళ్ళీ ఇప్పుడు నేను కొడతాను నేను. బట్ సార్ ఎందుకు కనెక్ట్ అయిందంటే, అరే ఇది ఆడియన్స్కి ఫస్ట్లీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మేబీ కొంచెం కొత్తగా ఉండొచ్చు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, వాళ్ళు కట్టే టికెట్ డబ్బులు వర్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలం ఈ సినిమాతో అని ఒక ఫీలింగ్ వస్తుంది సార్. నేను మ్యాడ్ 1 అదే చేశాను సార్, మ్యాడ్ 2 అదే చేశాను సార్. నాకు ఆ ఫీలింగ్ వస్తే నేను చేస్తాను సార్. ఆ ముందు సినిమా రాలేదని కాదు, దీనికి ఎక్కువ వచ్చింది సార్. దివ్య గారు మీకు ఒక క్వశ్చన్ అండి. అనే టైటిల్ చూసిన తర్వాత ఇందాక ఎవరో చెప్పారు మీరు జాన్రా మారిపోయారేమో, మేము చాలా కన్ఫ్యూజ్ అయిపోయామని. మీరు అంత షాక్లో ఉన్నప్పుడు నేను ఒక ఫన్ సాంగ్ రిలీజ్ చేస్తే మీరు ఇంకా షాక్ అవుతారు. కాబట్టి అది రిలీజ్ చేసిన తర్వాత టీజర్ రిలీజ్ చేస్తే మీకు సినిమా అంటే ఏంటో ఒక ఐడియా వస్తుంది, సినిమాలో ఏమేమి ఉన్నాయో ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత సాంగ్ మీరు అన్నట్టు లవ్ సాంగ్ లేకపోతే బ్రేకప్ సాంగ్ వాట్ ఎవర్ అవి రిలీజ్ చేద్దామని, మిమ్మల్ని హ్యాపీ చేయడానికే సార్ ఏదైనా. ఆల్ ది బెస్ట్. నిహారిక, ఇందాక నాన్న టాపిక్ వచ్చింది కాబట్టి, నాన్నగారు మెగా బ్రదర్, సో గొప్ప నటుడు నాన్నగారు, అలాగే గొప్ప నిర్మాత, ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన
సూపర్ నిర్మాత. సో ఆయన నిర్మాతగా ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు కాబట్టి. మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా సార్ యాజ్ అ ప్రొడ్యూసర్ దట్ చుట్టుపక్కల ఏమైనా పట్టించుకోవద్దు సార్, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలంటే. నిహారిక గారు, ఎందుకంటే మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేయట్లేదని. నీ షూస్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని. నిహారిక గారు, సో యాక్చువల్గా మీ చాయిస్ ఆఫ్ డిసిషన్ అకార్డింగ్ టు ఫిలిమ్స్ చాలా చాలా బాగుంటుంది. అంటే మీరు పిక్ చేసుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. కమింగ్ టు కమిటీ రోల్ కావచ్చు, యువర్ చాయిస్ ఆఫ్ స్టోరీ సెలెక్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గా చూస్తే మీ ప్రమోషనల్ కంటెంట్, మీ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంది. మరి మీ ఇద్దరి కాంబినేషన్ని ఆన్ స్క్రీన్ మేము ఏమైనా చూడొచ్చా తర్వాత ఫర్దర్గా? అంటే వాట్ యూ విల్ సే? ఏమండి తెలియదు. నిహారిక గారు చిరంజీవి గారు ఇటీవల మాట్లాడుతూ సుస్మిత గురించి మాట్లాడుతూ ఎవరైనా ఇండస్ట్రీలోకి రావచ్చు, క్యాస్టింగ్ కోచ్ లాంటి భయాలు ఏమి ఉండయి ఇండస్ట్రీలో, టాలెంట్కే గుర్తింపు ఉంటుంది అన్నారు. దాని మీద మీరేమంటారు మ్యామ్? నిహారిక ఇంకా ఆన్సర్ చెప్పలేదు ఒక్క ద వర్డ్ కాస్టింగ్ కౌచ్ హ్యాస్ అ వెరీ వాస్ట్ మీనింగ్ అండి. లైక్ జుడిషియల్గా కూడా, అంటే చట్టం ప్రకారం కూడా ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ మీనింగ్. బట్ మనం కొలోక్యువల్గా మాట్లాడేది ఏంటంటే అది ఒక మీనింగ్ ఉంది, అది ఫోర్స్ఫుల్లీ వాట్ ఎవర్. పెద్దనాన్న చిరంజీవి గారు వైడో పర్స్పెక్టివ్లో ఆ విధంగా మాట్లాడారని నేను అనుకుంటున్నాను, ఫోర్స్ఫుల్గా చేయడం అనేది. కానీ మనం చట్టం ప్రకారం మాట్లాడుకుంటే చాలా ఒక 3-4 సెక్షన్స్ ఉన్నాయి, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అబ్యూస్ అని. నేను అనుకునేది ఏంటంటే ఆయన ఆ విధంగా దాని గురించి మాట్లాడారు. కానీ ఆబ్వియస్గా ఆన్ ఎ స్టేజ్ ఇంతమంది, నేను ఒక AAAలో కూర్చొని మీ మధ్యలో మాట్లాడుతుంటే నాకు వాళ్ళందరూ మాట్లాడి నాకు చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు. బట్ ఇట్ డస్ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ అ కన్ఫ్యూజన్. సో ఐ థింక్ ఆయన ఆ పర్స్పెక్టివ్లో అన్నారు కానీ టోటల్ వాట్ ఇట్ మీన్స్ అని అనలేదు అని అనుకుంటున్నాను. నిహారిక గారు ఇక్కడ ఒక్క లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. యా థ్యాంక్స్. పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయిందంటే ఆల్మోస్ట్ 3 weeks స్పేస్ కావాలి కదండి. పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు, చాలామంది భయపడుతూ ఉంటారు. సో మీరు వితిన్ 1 week గ్యాప్లో ఉస్తాద్ భగత్ సింగ్ పక్కనే వస్తున్నారు, కాన్ఫిడెంట్గా April 3కి వస్తారా లేకపోతే పోస్ట్పోన్ చేస్తారా? ఇది డెఫినెట్గా అండి, మా వెనకాల మా బాబాయ్ ఉన్నాడుగా, వచ్చేస్తా. మీ ముందే ఉన్నారు సార్, మీ ముందే ఉన్నారు కదా, ఆయన March 26కి వచ్చేస్తున్నారు. అదే నా వెనకాల అంటే నేను ఇప్పుడు April 3rd అనుకోండి, అక్కడ ఉంటారు కదా ఆయన, అలా. సంగీత్ గారు, ప్రభాస్ గారు ఫోన్ నెంబర్ ఉందా సార్ మీ దగ్గర? ఈ సినిమా తర్వాత ఉంటుంది. నేను అది చెప్తామనే, రా కలుద్దాం సంగీత్ అంటారు, షార్ట్ కట్ లో రాకాసా రా కలుద్దాం సంగీత్. అమ్మ బాబోయ్, మామూలుగా లేదు మా క్రియేటివిటీ. ఎస్, ఇక్కడ ఆన్ దిస్ పాయింట్ ఇక్కడ మనం క్లోజ్ చేయాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది మీడియా ఫ్రెండ్స్. అండ్ ఇవాళ మా ఆడియన్స్ కూడా హిలేరియస్ గా ఉన్నారు అబ్బా, ఇక్కడ నుంచి వచ్చే ఆన్సర్ల కంటే మీ నుంచి ఎదురుపోయారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much everybody for joining this teaser launch and making it so successful. So thank you everybody on stage for this wonderful teaser. So Rakasa ki sambandhinchi marinta content tho malli kalusukundamu. See you all again. Bye bye. the very best.